మీడియా సమావేశానికి వచ్చిన పత్రికా మిత్రులకి నమస్కారం అండి. ఈరోజు మీ మీటింగ్ పెడతానికి గల కారణం ఏంటంటే, గత వైసీపీ గవర్నమెంట్లో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారే, తెలుగుదేశం గవర్నమెంట్లోనూ వసంత కృష్ణ ప్రసాద్ గారే, అంటే సుమారు 7 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా మైలవరం నియోజకవర్గంలో పదవి బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు నందిగాంలో చాలాసార్లు కాంగ్రెస్ తరఫున తెలుగుదేశం తరఫున ట్రై చేసినా అక్కడ నందిగాంలో గెలవాల. కానీ మైలవరం ప్రజలు ఆయన నమ్మి గెలిపించిన ఆయన 7 సంవత్సరాల పదవీ కాలంలో మైలవరం నియోజకవర్గానికి ఏ రకమైన మేలు చేయాలా, ఏ రకమైన అభివృద్ధి చేయాలా, ఎవరిని పెంచాలా, మైలవరం ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారు. ఆయన కోరికను తీర్చుకున్న మైలవరం ప్రాంతాన్ని ఆయన గాలికి వదిలేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన వైసీపీలో ఉన్న పదవీ కాలం 5 సంవత్సరాలు, తెలుగుదేశంలో ఉన్న పదవీ కాలం 2 సంవత్సరాలు, మొత్తం 7 సంవత్సరాల మీద మైలవరం నియోజకవర్గంలో ఏ రకమైన రోడ్లు వేయలేకపోయారు. కందులపాడు వంతెన చాలా చిన్న వంతెన, అది పడిపోయి కనీసం 4-5 సంవత్సరాలు అవుతుంది. కానీ దాన్ని కట్టించే పరిస్థితిలో లేరు. ఏంటంటే ఆయన ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా, జగన్ గవర్నమెంట్లో కూడా అధికార పక్ష ఎమ్మెల్యే ఉండి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నేను అడుగుతున్నాను జగన్ అని చెప్పేసి తప్పుకున్నాడు. తర్వాత ఎలక్షన్ వచ్చే టైంకి అభివృద్ధి మంత్రంతో మైలవరం నియోజకవర్గ ప్రజల ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి ఎవరికి రాని మెజార్టీ 40,000 మెజార్టీ, సుమారు 40,000 మెజార్టీ గెలిచిన మన వసంత కృష్ణ ప్రసాద్ గారు మైలవరం నియోజకవర్గం 2 సంవత్సరాల మీద అధికార పార్టీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలో ఉండి కూడా అప్పుడు అధికార పక్షం, ఇప్పుడు అధికార పక్షమే, మైలవరం నియోజకవర్గానికి ఏ రకమైన అభివృద్ధి చేయలేకపోయారు. కనీసం రోడ్లు మైలవరం నియోజకవర్గం మొత్తం 3-4 రోడ్లు, ప్రధానమైన రోడ్లు 3-4 రోడ్లు ఉంటాయి. అవి నాశనం అయిపోయినాయి, గోతులు పడ్డాయి. మా జనసేన వాళ్ళు లాస్ట్ ఇయర్ జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మా జనసేన వాళ్ళు, మా ఇన్ఛార్జ్లు, మా లోకల్ లీడర్లు ఆ గోతుల్లో పొనుకున్నారు, డొల్లారు. అయ్యే గోతులు ఇంకా పెద్ద అయినాయి, కానీ పని జరగల. అదే ఎమ్మెల్యే గారు వైసీపీ గవర్నమెంట్లో ఎమ్మెల్యే గారు, తెలుగుదేశం గవర్నమెంట్లో ఎమ్మెల్యే గారు, కానీ రోడ్లు వెళ్ళిపోయారు. చిన్న వంతెన కూడా నిర్మించలేకపోతున్నారు. కందులపాడు వంతెన, అది విజయవాడ వెళ్ళే రోడ్డు, మెయిన్ రోడ్డు, కానీ అక్కడ చూస్తా. దీనన్నింటికీ కారణం ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటులా. ఆయన లోకల్ క్యాండిడేట్ కాదు. ఆయన కలవాలంటే లోకల్ ప్రజలు ఆయన వచ్చినప్పుడు మాత్రమే కలుస్తారు. ప్రజలు కలవాలంటే ఆయన కలిసే పరిస్థితిలో లేరు. ఆయన నెలకి 2 సార్లు 3 సార్లు వస్తారు. మైలవరం ఆఫీస్కో, గొల్లపూడి ఆఫీస్కో వస్తారు. అప్పుడు మాత్రమే జనాలు కలిసే పరిస్థితి ఉంది. జనాలకు అవసరం వచ్చినప్పుడు అందుబాటులో లేని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు. ఈయన్ని గెలిపించుకోవడం వల్ల మైలవరం చాలా నష్టపోతుంది. చివరికి ఆయన గెలవంగానే దీపారాధన ఓపెన్ చేస్తున్నారు, చివరికి అది కూడా ఓపెన్ చేయలేకపోయారు. వీటిలన్నిటికీ ఎమ్మెల్యే గారి అసమర్థతకి వ్యతిరేకంగా అఖిల పక్షం అన్ని పార్టీ వాళ్ళతో మాట్లాడా, వైసీపీ వాళ్ళతో మాట్లాడా, కమ్యూనిస్టులతో మాట్లాడా, టీడీపీ వాళ్ళతో మాట్లాడా, బీజేపీ వాళ్ళతో మాట్లాడా, యాదవ్ గారి పార్టీతో మాట్లాడా, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో మాట్లాడా, అన్ని పార్టీ వాళ్ళతో మాట్లాడి అందరం కలిసి ఈయన చేతగాని తనానికి నిదర్శనగా రేపు వచ్చే నెల 7వ తారీఖున అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన దీక్ష త్వరలో చేపట్టబడును. మీరందరూ ఆ నిరసన దీక్షలో పాల్గొని జయప్రదం చేయాలి అనుకుంటున్నాను. ఈ నిరసన దీక్షతో అయినా సరే ఆయన కనువిప్పు కలిగి మైలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడు. చేయని పక్షంలో ఆయన మీద తీవ్రమైన పోరాటం చేయబడును. కాబట్టి ప్రజలందరూ గమనించాలి. వ్యక్తిగతమైన ఆలోచనలు వద్దు, మన మైలవరం ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలి. సేవ్ మైలవరం అనే నినాదంతో మీ ముందుకు వస్తున్నాను. కంపల్సరీ ఎమ్మెల్యే గారికి బుద్ధి వచ్చేటట్టు నిరసన దీక్షను విజయవంతం